హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే స్నాక్ ఐటెం అండి. అటుకులతో చాలా హెల్తీగా 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. టీ టైంలో తినడానికి లేదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా వేడివేడిగా చేసి పెట్టండి. 1 కాదు 2 కాదు ఎన్నైనా పెట్టమని అంటారు, అంత బాగుంటాయి. ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు వరకు అటుకులు వేసుకోవాలి. అటుకులు కొద్దిగా దలసరిగా ఉన్న అటుకులు తీసుకోవాలి. పలుచగా ఉన్న అటుకులు, పేపర్ అటుకులు తీసుకోకూడదు. అటుకులు దలసరిగా ఉన్నవి తీసుకుని శుభ్రం చేసుకుని తీసుకోవాలి. ఇందులో వాటర్ వేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని ఈ అటుకులు తీసుకోవాలి. ఇందులో తుక్కు, ఇసుక లాంటివి ఏమైనా ఉంటే ఇలా కడుక్కోవడం వల్ల నీట్గా అయిపోతాయి. వాటర్ అంతా పారబోసేసుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా 2 స్పూన్లు వాటర్ని చిలకరించుకుని ఈ అటుకుల్ని పక్కన ఉంచుకుందాం. మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకునే లోపు ఇవి అటుకులు మెత్తగా నానిపోతాయి. ఇప్పుడు అటుకులు చూస్తే బాగా నాని ఉన్నాయి. వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చేత్తో ఎంత వీలైతే అంత మెత్తగా స్మాష్ చేసుకుని తీసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల మనం ఉల్లిపాయలు అవి వేస్తాం కదండి, మనకి వడలు సాఫ్ట్గా వస్తాయి. మనకి ఎంత కుదిరితే అంత చేతిలో ఇలా మెత్తగా స్మాష్ చేసుకుని ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. 1/2 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొత్తిమీరని కూడా శుభ్రంగా వాష్ చేసుకుని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, చూసుకుని వేసుకోండి. కొద్దిగా కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. 2 కరివేపాకు రెమ్మలు తీసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందండి ఈ వడల్లోని, కంపల్సరీ వేసుకోండి. ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. ముందుగా వాటర్ వేయకూడదు. మొత్తం ముందుగా కలిపేసుకుని అటుకుల్లో ఆల్రెడీ కొంచెం తేమ ఉంటుంది కదా, కలిపేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ వడల పిండి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి. మరీ మెత్తగా లూజ్గా ఉండకూడదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. చూసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. చాలా సింపుల్గా తయారు చేసుకునే విధంగా తయారు చేసి చూపించాను. 10 నిమిషాల్లో అన్ని టేస్టీ రెసిపీస్ చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పిండి ఇలాగ ఉండాలండి, మనకి ఇలాగ ముట్టుకుంటే మెత్తగా ఉండాలి. ఆ విధంగా కలుపుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని చేతులకి కొద్దిగా ఆయిల్ రాసుకుని ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి. మనకి తీసుకునేటప్పుడు ముద్ద చేతులకి అంటుకోకుండా ఉంటుంది ఆయిల్ రాసుకోవడం వల్ల. పగుళ్ళు అవి ఏమీ లేకుండా రౌండ్గా చేసుకోవాలి. పిండి కలిపేటప్పుడే కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే మనకు పగుళ్ళు అనేవి రావు. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్నామంటే వేపుకోవడానికి వీలుగా ఉంటుంది. అన్నీ ఒకేసారి వేపుకోవచ్చు. ఈ రెసిపీ టీ టైంకి చాలా బాగుంటుందండి. వర్షం పడుతున్నప్పుడు ఎప్పుడు పకోడీలు కాకుండా ఈ విధంగా అటుకులతో కొత్తగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిప్సీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికైనా సరే ఈ విధంగా తయారు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా అన్నీ రెడీ చేసుకుని తీసుకోవాలి. స్టవ్ మీద ప్యానం పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ వడలని అన్నిటిని కూడా ఇందులో వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదండి, ఎక్కువ ఆయిల్ కూడా ఏమీ పట్టదు. తక్కువ ఆయిల్లోనే ఈ విధంగా వేపుకోవచ్చు. షాలో ఫ్రై లాగా చేసుకుంటే
ఆయిల్ బాగుంటుందండి. ఆయిల్ అనేది అస్సలు పేల్చవండి ఈ వడలు. పైన క్రిప్సీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. అటు ఇటు తిప్పుతూ వేపుకోవాలి, లేదంటే ఒకవైపు వేగు ఒకవైపు సరిగా వేగవు. కాబట్టి కలుపుతూ అటు ఇటు తిప్పుతూ వేపుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని తీసుకుంటే అటుకుల వడలు తయారైపోతాయండి. 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మరి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత క్రిప్సీగా ఉన్నాయో, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఆయిల్ అనేది అస్సలు పేల్చలేదు, చాలా క్రిప్సీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి.